నేపాల్‌లో విధ్వంసానికి కారణమైనటువంటి గ్లోఫ్ దీని గురించినే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హిమాలయ ప్రాంతంలో హిమనదాలు క్రమంగా కరుగుతున్నప్పుడు వాటి సమీపంలో నీరు పేరుకుపోయి సరస్సులు ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని సరస్సులకి సహజమైన మంచు, రాళ్ళు, మట్టి లాంటి పదార్థాలతో ఏర్పడిన బలహీనమైన అడ్డంకులుంటాయి. ఈ ఘటనలో భారీగా మంచు కూడడం, ఐస్ అవలాంచ్ కారణంగా లెండే నది మార్గం అడ్డుపడింది. దీంతో నీళ్లు వెనక్కి చేరి ఓ సరస్సు ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం మొదలైనటువంటి కాన్సెప్టే అక్కడ ఉంది. సరస్సులో నీటి మట్టం పెరుగుతూ దాన్ని అడ్డుకున్న సహజ అవరోధం మీద ఒత్తిడి పెరిగి చివరికి అవరోధం విరిగి పడిపోవడంతో భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువకు దూసుకెళ్ళింది. దీన్నే గ్లేషియల్ లేక్ అవుట్బాస్ట్ ఫ్లడ్, గ్లోఫ్ అంటారు. సాధారణ వరదలతో పోలిస్తే గ్లోఫ్లో నీరు చాలా తక్కువ సమయంలో అత్యంత వేగంగా భారీ పరిమాణంలో దిగువ ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. దాని ప్రవాహంలో మంచు ముక్కలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. అదే సందర్భంలో ఇతరత్ర చెత్త చెదరవంతా కూడా ఉంటాయి. మట్టి, చెట్లు వంటి భారీ పదార్థాలు కూడా ఉంటాయి. వీటి ఆ ఫోర్సు దెబ్బకి వంతెనలు కొట్టుకుపోయినాయి, రహదారులు, భవనాలు కొట్టుకుపోయినాయి, నదీ తీర ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది, విద్యుత్ ప్రాజెక్టులు పోయినాయి, అన్నీ సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే హిమాలయ ప్రాంతంలోని వేలాది హిమనద సరస్సులు, హిమనదాల కరుగుదల, మంచుకొండలు విరిగిపట్టడం, భారీ వర్షాలు లాంటి అంశాల సందర్భంలో ఇవి చాలా కీలకమైనటువంటి అంశం.